మాస్ అండి, లెంత్, టైము, టెంపరేచరు, ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే లైట్కి సంబంధించినటువంటి కాంతికి సంబంధించినటువంటిది, ఎలక్ట్రిక్ కరెంటు, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. దీస్ 7 ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. వీటి నుండే రిమైనింగ్ క్వాంటిటీస్ అన్నిటినీ కూడా డిరైవ్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఉంది, ఏమేంటి ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ 7: మాస్, లెంత్, టైమ్, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇక్కడ ఈ సెట్లో ఎలా అడగచ్చు అంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. 4 ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ మాస్, లెంత్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ టైం, ఫోర్త్ ఆప్షన్ కింద నేను ఏమిస్తాను అంటే వెలాసిటీ అని ఇస్తా. ఫోర్త్ ఆప్షన్ కింద వెలాసిటీ అనేటువంటి టర్మ్ ఇస్తా. ఇప్పుడు నా బిట్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ద 4 ఆప్షన్స్ విచ్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ. ఫ్రమ్ ద 4 ఆప్షన్స్ విచ్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ. సో ఇక్కడ చూడండి, మాస్ ఫండమెంటల్ క్వాంటిటీనే, లెంత్ ఫండమెంటల్ క్వాంటిటీనే, టైము ఫండమెంటల్ క్వాంటిటీనే. వేరే వెలాసిటీకి వచ్చేసరికి ఫండమెంటల్ క్వాంటిటీ కాదు, అది డిరైవ్డ్ క్వాంటిటీ. డిరైవ్డ్ క్వాంటిటీ అంటే ఏంటి? ద క్వాంటిటీ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీకి యూనిట్ ఏంటి? మాస్ పర్ సెకండ్, ఐ మీన్ మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్. మీటర్ అనేది ఏంటి? లెంత్, ఎస్ అంటే సెకండ్, టైము, లెంత్ బై టైము, లెంత్ బై టైము. ఇక్కడ చూడండి, ఈ వెలాసిటీ దేని నుండి వచ్చింది? లెంత్ని టైంని డివిజన్ చేస్తే మీకు వెలాసిటీ అనేటువంటి క్వాంటిటీ వచ్చింది. కానీ ఈ లెంత్ అనేది ఏంటి? ఫండమెంటల్ క్వాంటిటీ. టైం అనేది ఏంటి? ఫండమెంటల్ క్వాంటిటీ. ఆ రెండు ఫండమెంటల్ క్వాంటిటీస్ని డివైడ్ చేస్తే వచ్చినటువంటి క్వాంటిటీ ఏంటి? వెలాసిటీ. అంటే ఇప్పుడు ఏంటి? ఈ వెలాసిటీ అనేది ఈ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి డిరైవ్ చేయడం జరిగింది. అందుకని ఈ వెలాసిటీని డిరైవ్డ్ క్వాంటిటీ అంటారు. ఓకే, అర్థమవుతుందా? వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ని మీటర్స్లో, లెంత్లో కొలుస్తాము, టైంని సెకండ్స్లో కొలుస్తాము. ఆ రెండింటి యొక్క రేషియో కాబట్టి అది ఏమైంది? ఆటోమేటిక్గా డిరైవ్డ్ క్వాంటిటీ. సో అలానే యాక్సలరేషన్ అంటే ఏమవుతుంది? వెలాసిటీ బై టైం. యాక్సలరేషన్ సింబల్ ఏంటి అంటే స్లోగా మీకు అర్థమవుతుంది. యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టైం. ఓకే, వెలాసిటీ ఏంటి? ఆల్రెడీ డెరైవ్డ్ క్వాంటిటీ. ఓకే, టైము సెకండ్స్. సో ఇది కూడా మీకు డెరైవ్డ్ క్వాంటిటీ అయిపోతుంది. అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి డెరైవ్ చేసాం కాబట్టి అది. సో నెక్స్ట్ ఇంకోటి, ఈ సెట్లో లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో లేదా మీ యొక్క పాలిటెక్నిక్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే క్వాంటిటీతో పాటు యూనిట్ అనేది కూడా ఇంపార్టెంట్. సపోజ్ మాస్ అనేది ఉందనుకోండి. ఓకే, మాస్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే కిలోగ్రామ్, సింబల్ కేజీ. నేను బేసిక్ నుండి చెప్తున్నా. ఓకే, లెంత్ ఏంటి? లెంత్కి యూనిట్ మీటర్, దాని సింబాలిక్ రిప్రజెంటేషను ఎం. నెక్స్ట్ టైంకి యూనిట్ ఏంటి? బేసిక్ యూనిట్ సెకండ్. ఓకే, ఎస్తో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి కెల్విన్. నేను 32 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాను కదా, ఆ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది సెల్సియస్ దాంట్లో. ఓకే, దాన్ని కెల్విన్స్లో కన్వర్ట్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి టాపిక్ చెప్తామో అప్పుడు టెంపరేచర్ గురించి పూర్తిగా ఒక అవగాహన రావడం అయితే జరుగుతుంది. కెల్విన్ అంటే ఇక్కడ సింబల్ కే అండి. ఓకే, టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్ కెల్విన్, దాని యొక్క సింబాలిక్ రిప్రజెంటేషను కే. నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే క్యాండిలా, దాని యొక్క యూనిట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటారు. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే క్యాండిలా, సింబల్ సిడి, సి స్మాల్ డి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్.
ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసరికి ఎస్ఐ యూనిట్ యాంపియర్. యాంపియర్. దాని సింబాలిక్ రిప్రజెంటేషన్ క్యాపిటల్ ఏ. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే కెమికల్స్ ఉంటాయి కదా, కెమికల్స్ లో వాడతారు దీన్ని. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది కెమిస్ట్రీలో ఎక్కువ వస్తుంది. మోల్ అన్నమాట యూనిట్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే సపోజ్ మీరు ఒక కప్లో వాటర్ తీసుకున్నారు, ఒక కెమికల్ తీసుకున్నారు, దాని యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి అంటే మోల్స్ లో వస్తాయి, మోలార్ వాల్యూమ్ లో. సో దాని సింబల్ ఎంఓఎల్ అండి. సింబల్ ఎంఓఎల్ అన్నమాట. సో ఈ సెవెనే